శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల కావిడి నాగేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తెల్లవారుజామున ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ బృందం చిలమత్తూరు మండలం ఎర్రకొండ సమీపంలో గాలింపు చేపట్టగా పోలీసులపై నాగేంద్ర తిరగబడ్డాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రవి ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా ఆయనను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం ఎరుకల నాగేంద్ర చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లిలో సంచలనం రేపిన అత్త కోడలు గ్యాంగ్ రేపు కేసులో ప్రధాన నిందితుడు. అతనిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 80కి పైగా కేసులు నమోదు అయి ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నాగేంద్ర కోసం పోలీసులు గాలింపు కొనసాగించగా రూరల్ అప్గ్రేడ్ సిఐ ఆంజనేయులుపై నిందితుడు కత్తితో దాడి. ఈ దాడిలో సిఐ ఆంజనేయులు గాయపడగా ఆయన్ను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తమ ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరిపినట్లు సమాచారం. చివరికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై హిందూపురం డిఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. 24 అక్టోబర్ నెలలో చిలమత్తూరు లిమిట్స్లోని టేకులోడ్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన కావడి నాగేంద్ర ఈరోజు అతని మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అతన్ని పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ టీంని పంపించడం జరిగిందండి. చిలమత్తూరు ఎస్ఐ మరి 2 కానిస్టేబుల్స్తో మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాగానే చిలమత్తూరు ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్లస్ 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్ళారు. బట్ అతను ఒకటే ఉన్నాడు కదా అని మనము ముగ్గురినే పంపించాము. దట్ ఇస్ ద ఓన్లీ మిస్టేక్ వి మేడ్. అతను తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మేబీ అతని మైండ్లో ఏమొచ్చిందో తెలియదు, నాగేంద్ర కత్తితో అటాక్ చేయడం జరిగింది మన రవి అనే కానిస్టేబుల్ని. వీళ్ళ వెనకాల ఒక 10 minutes గ్యాప్లో వెళ్ళిన ఆంజనేయులు అండ్ జనార్దన్ నైట్ రౌండ్స్లో ఉండగా జనార్దన్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళే టైంకే రవికి గాయమైంది. రవి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇతను తప్పించుకుంటే ఇతన్ని ఒక దాదాపు 2.5 గంట 3 గంటల వరకు గాలించారు మన వాళ్ళు. గాలించినప్పుడు ఆంజనేయులు సీఏకి అతను సైట్ అవడంతో రమ్మని అడిగితే అతను కొంచెము నిరాకరించి కొంచెం అటాక్ చేయడానికి చూశాడు. అందులో ఆ భాగంగానే ఆంజనేయులు సీఏకి కూడా ఇక్కడ మరియు కుడి చేయిపోయిన గాయం అవ్వడం జరిగిందండి. అతను కింద పడడం కూడా జరిగిందని అక్కడున్న ఎస్ఐ అండ్ సీఏ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సెల్ఫ్ డిఫెన్స్తో గాడ్స్ గ్రేస్ అతని దగ్గర ఒక రివాల్వర్ ఉన్నందువల్ల వెంటనే అతనితో బుల్లెట్ గాల్లో కాల్చినా కూడా అతను తగ్గకపోవడంతో మోకాల మీద ఒక బుల్లెట్ ఫైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను కొంచెం తన అగ్రెసివ్నెస్ పక్కన పెట్టి గాయాన్ని చూసుకునే క్రమంలో అతను పట్టుకొని ఇప్పుడు జీజీహెచ్ హిందూపూర్కి తేవడం జరిగిందండి. ఇతని మీద మన జిల్లాలోనే దాదాపు 41 కేసులు ఉన్నాయి. ఈ పాత అఫెండర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయండి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎప్పుడూ ఒక కన్ను వేయండి అని చెప్పి మా ఎస్పీ గారు కూడా క్రైమ్ మీటింగ్లో రీసెంట్గా కానీ మెమోస్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం ఏర్పరచడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అలా ఒక 1 month బ్యాక్ కూడా ఇతని మీద ఒక అఫెండరు ఎన్డీపీఎస్ అంటే గాంజా సప్లై చేస్తున్నాడు ఈ మధ్య అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కేసులో అతని కన్ఫ్యూషన్ బేస్డ్గా ఇతని పేరు కూడా మనము ఆ కేసులో జాయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ 2-3 monthsగా డిసెంబర్ జనవరిలో కూడా ఇతను గ్యాంగ్స్ ఫామ్ చేసి ప్రాపర్టీ అవెన్సెస్ చుట్టుపక్కల చేస్తున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. అందులో కర్ణాటక వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించారు, ఇట్లా పలానా నాగేంద్ర ఉన్నాడు సార్, మా దగ్గర దొంగతనాలు చేసినారు అని. సో వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఏమన్నా గ్యాంగ్ రేప్ దీనికి సంబంధించి కోర్టుకు రావడం లేదు, 2 వాయిదాలకి రావట్లేదు. అక్కడున్న కంప్లైనెంట్ పార్టీ కూడా దూర ప్రాంతాల నుంచి కోర్టుకు అటెండ్ అవుతున్నా కూడా ఇతను మాత్రం రావట్లేదు. సో ఈ కారణాల వల్ల ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేసి ఇతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే మన పోలీసులు గాయపడడంతో ఇది కొంచెం సెన్సేషనల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. రవి అండ్ ఆంజనేయులు సిఐ అవుట్ ఆఫ్ డేంజర్, నో ప్రాబ్లం. బట్ ఇట్స్ రియలీ గాడ్స్ గ్రేస్ అండి. ఇతనికి కూడా మోకాల మీద కాబట్టి అతనేమి ప్రాణహాని ఏం లేదు. బట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వీళ్ళు గివ్ యూ